హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చామదుంపల వెల్లుల్లి కారం. ముందే చెప్తున్నా, నేను చెప్పబోయే రెసిపీ చూసి మీరు ట్రై చేయాలనుకుంటే దుంపలు కొంచెం ఎక్కువ తెచ్చుకోండి. ఎందుకంటే మీ ఇంట్లో చామదుంపలు తినని వాళ్ళు కూడా రెండోసారి అడిగి మరీ తింటారండి. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో మనం ముందుగానే శుభ్రం చేసుకున్న చామదుంపల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఫ్రై కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచి, 2 లవంగాలు వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న చామదుంపల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దుంపలు ఎర్రగా అయ్యే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మరి కాసేపు వేయించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరి కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల వెల్లుల్లి పచ్చివాసన లేకుండా నోటికి రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే చామదుంపల వెల్లుల్లి కారం రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.